ఏపీలో కొత్త రాజకీయ వ్యూహాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. కూటమి అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి ఏ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం. ఐ థింక్ రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రిలీజ్ కాబోతున్నాడు. ఆయనకి అన్ని కేసుల్లోనూ బెయిల్ కూడా వచ్చేసింది. అప్రాక్సిమేట్గా 86 రోజులు జైల్లో ఉన్నాడు. దానికి ముందు వల్లభనేని వంశీ గారు, ఆయన కూడా అప్రాక్సిమేట్లీగా సేమ్. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. ఇంకా ఆ లిక్కర్ కేసులో చాలామంది జైల్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళకంతా ఎప్పుడు బెయిల్ వస్తాయో తెలియదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలకు సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే అనేక నియోజకవర్గాలకు సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులను నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తన సొంత జిల్లా నుంచి మరికొన్ని మార్పులకు సమాయత్తం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. జిల్లాల పర్యటనలకు ముందే ఈ కసరత్తులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన యాక్టివిటీస్, ఆయన చేసే కార్యక్రమాలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం మీద కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా త్వరలో రీజియన్ల వారీగా తొలుత సమీక్షలు చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారంట. ఆ తర్వాత తన జిల్లా పర్యటనలో ప్రారంభించాలని చెప్పేసి భావిస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మారుతున్నటువంటి రాజకీయ లెక్కలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. కూటమి పాలన మీద నియోజకవర్గాల వారీగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రముఖ సర్వే సంస్థ ద్వారా నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారంట. అదేవిధంగా ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నేతల పనితీరు, అవసరమైనటువంటి మార్పుల మీద పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారంట. దీనికి అనుగుణంగా వచ్చే నెలలో పార్టీ పరంగా కీలక మార్పులు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా సొంత జిల్లా కడపలో పార్టీలో చేపట్టాల్సినటువంటి నియామకాలు, మార్పుల మీద జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తులు కూడా చేస్తున్నారంట. తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి విజయం సాధించిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. దాంట్లో ఎందుకంటే అందరూ కూడా చూశారు. ఈ ఓటమి కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ తమ నాయకులను కూడా ఆ దిశగా ఆలోచన చేపిస్తూ ఓటమి కారణంగా ఎవరు కూడా దిగులు పడకండి, పార్టీకి ఎటువంటి నష్టం లేదు అని చెప్పేసి చెబుతూ నియోజకవర్గంతో సహా జిల్లా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందనే అభిప్రాయంతో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి బాధ్యతల మార్పు మీద జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉంటూనే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందులలో బాధ్యతను కూడా అవినాష్ రెడ్డి గారు పర్యవేక్షిస్తున్నాడు. 2024 ఎన్నికల వేళ మనం చూసాం సునీత, అదేవిధంగా షర్మిల ఏ విధంగా ప్రచారం చేశారు, ఏ విధంగా వివేక గారి హత్య కేసును ఒక బూచిగా చూపి అవినాష్ రెడ్డి గారి మీద ఏ విధంగా దుమ్మెత్తి పోశారు కూడా మనందరం కూడా చూసాం. ఎస్పెషల్ చెప్పంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని షర్మిల, అదేవిధంగా సునీత ఏ విధంగా రాజకీయాలు చేశారు కూడా మనం చూసాం. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి స్థానంలో పులివెందుల బాధ్యతలను సతీష్ రెడ్డి గారికి అప్పగించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో అనేక సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డి గారికి వైసీపీలోకి వచ్చిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి విధేయుడిగా ఉంటున్నాడు. ఆయన నియోజకవర్గం మీద పట్టు ఉండడంతో ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదే సమయంలో అవినాష్ రెడ్డి గారిని జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వనట్లు కూడా తెలుస్తుంది. జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న అక్కడ ఎగ్జిస్టెడ్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అక్కడ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మైదుకూరులోనూ పార్టీని మరింత యాక్టివ్ కావాలనే ఉద్దేశంతోనే ఈ 2 నియోజకవర్గాలు అవినాష్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే నెల ఈ మార్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందంట. చేస్తే మంచిదే, ఎందుకంటే పులివెందులలో అనేక రకాలుగా బాగా నియోజకవర్గం మీద పట్టున్నటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి గారు. ఆయనకు ఆ పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడంలో తప్పలేదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల రాజకీయంగా పులివెందులలో
ఆయన బాగా నడిపించాడు. ఆయన వేరే పార్టీలో ఉన్నా కానీ కొన్ని దశాబ్దాల నుండి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినా కానీ ఆయన అంటే పులివెందుల మీద బాగా బాగా పట్టుంది ఆయనకి. సో ఆయనకైనా ఆ బాధ్యతను అప్పగిస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా వండర్ఫుల్గా నడిపించచ్చు అన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నియామకాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనకి వెళ్ళాలనేసి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మంచి మంచి నిర్ణయాలే, ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. చూద్దాం.